భర్తను కాపాడుకోవడానికి కాలేయం దానం చేస్తే ఎంత ఘోరం జరిగిపోయింది. పూణెలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. భర్త కాలేయ వ్యాధితో బాధపడుతుంటే చూడలేకపోయిన అతడి భార్య భర్తను రక్షించుకోవాలని తన కాలేయాన్ని దానం చేసింది. ఇదే విషయాన్ని అందరికీ చెప్పగా వైద్యులు కూడా శస్త్రచికిత్స చేసి ఇద్దరిని కాపాడతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15వ తేదీన శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే దురదృష్టవశాత్తు ఆగస్టు 17న భర్త మరణించాడు. భర్త మరణించిన 4 రోజులకే భార్య కూడా ఇన్ఫెక్షన్ సోకి కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పూణె లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాజడీ. ప్రేమ త్యాగానికి చిహ్నంగా నిలిచే కొన్ని కథలు చివరికి విషాదంతంగా మారినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. పూణెలో తన భర్తపై తనకున్న నిజమైన ప్రేమను కనపరిచిన ఓ భార్య ఎవరూ చేయలేని సాహసం చేసింది. తనకు ఏమైనా పర్వాలేదనుకుని భర్తను కాపాడుకోవడానికి తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చేసింది. అదే వారిద్దరి పాలట శాపంగా మారింది. శస్త్రచికిత్స జరిగిన కొద్ది రోజులకే దంపతులు ఇద్దరూ కన్నుమూశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను కలిచివేసింది. సంతోషంగా భార్యాభర్తలిద్దరూ ఇంటికి తిరిగి వస్తారని నమ్మిన కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదన మిగిల్చింది. అసలేం జరిగిందంటే, పూణెకి చెందిన బాపు కొంకర్ గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. చాలా రోజులుగా ఈ సమస్య ఉండగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే పరీక్షించిన వైద్యులు ఆయనకు కాలేయ మార్పిడి, శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. దీంతో తన భర్త ప్రాణాలు కాపాడడం కోసం ఆయన భార్య కామిని స్వచ్ఛందంగా తన కాలేయంలో ఒక భాగాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చారు. భర్తను కాపాడుకోవడానికి ఆమె చేస్తున్న సాహసం చూసిన కుటుంబ సభ్యులు, వైద్యులంతా మురిసిపోయారు. ఇది నిజమైన ప్రేమ అంటూ అందరూ ఆమెకు అండగా నిలిచారు. ముఖ్యంగా భార్య కామిని చేస్తున్న త్యాగం విజయవంతమై బాపు కొంకర్ తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వస్తారని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15వ తేదీన పూణెలోని సహ్యాద్రి ఆసుపత్రిలో ఈ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు శస్త్రచికిత్స విజయవంతమైందని మొదట ప్రకటించారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పరిస్థితి మారిపోయింది. శస్త్రచికిత్స జరిగిన కేవలం 2 రోజులకే, అంటే ఆగస్టు 15వ తేదీనే బాపు కొంకర్ ఆరోగ్యం విషమించి మృతి చెందారు. భర్త మరణంతో కామిని తీవ్ర శోకంలో మునిగిపోయారు. భర్త కోసం తాను చేసిన త్యాగం నీరుగారిపోయిందని తెలుసుకుని మరింత కుంగిపోయారు. భర్త చనిపోయిన బాధ ఓ వైపు ఉండగా శస్త్రచికిత్స నొప్పులతో మరోవైపు కామిని అల్లాడిపోయింది. చూసేందుకు ఆమె కోలుకుంటున్నట్లుగానే కనిపించిన తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకి ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా వేగంగా క్షీణించింది. ఆసుపత్రికి వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. భర్త చనిపోయిన 4 రోజుల్లోనే, అంటే ఆగస్టు 21వ తేదీనే కామిని కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణదానం చేసి భర్తను బ్రతికించుకోవడానికి ప్రయత్నించిన భార్య కూడా ఆపరేషన్ తర్వాత చనిపోవడంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ విషాదానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శస్త్రచికిత్సలో ఏమైనా లోపాలు జరిగాయా, లేదా ఆపరేషన్ తర్వాత సరైన వైద్య సంరక్షణ అందలేదా అనే దానిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా స్పందించలేదు. ఒకవైపు భార్య త్యాగం, మరోవైపు ఇద్దరి మరణం కుటుంబ సభ్యులు, బంధువులు అందరినీ ఆవేదనకు గురిచేస్తుంది.